హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈ ఫ్లవర్స్ చూడండి, ఫ్రీ హ్యాండ్ ఫ్లవర్స్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. నేను అన్నీ ఈజీ అంటాను అని అంటారా? లేదండి, చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా వేసుకోవచ్చు. చూద్దాం రండి. ఫస్ట్ క్రోమెల్లో తీసుకోండి. క్రోమెల్లో మీరేం చేస్తారంటే మీడియం ప్లస్ వాటర్ని కలిపి పక్కన పెట్టుకోండి. అందులో బ్రష్ ముంచి ఆ వెట్ బ్రష్తో కలర్ తీసుకోండి. అప్పుడు చక్కగా స్ప్రెడ్ అవుతుంది. చూసారా ఎలా స్ప్రెడ్ అవుతుందో? చాలా కొంచెం కలర్ తీసుకుంటే లైట్గా వస్తుంది. ఫస్ట్ అసలు వాటర్ కలర్స్ ఎప్పుడు లైట్ కలర్ పెట్టి తర్వాత దాన్ని డైల్యూట్ కలర్ పెట్టాలి. తర్వాత కొంచెం మనం కలర్ యాడ్ చేస్తూ వస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో చెయ్యాలి. మనం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి కలర్స్. చూస్తున్నారు కదా, ఇలా ఫస్ట్ ఆ వెట్గా ఉన్నప్పుడే కలర్ పెట్టేసి ర్యాండమ్గా పెట్టేయండి. మీరేం ఒక పద్ధతిగా పెట్టాలని అవసరం లేదు. చూస్తున్నారు కదా నేను ఎలా వేసానో అలా వేసి బ్రష్కున్న కలర్ తీసేసి బ్రష్తో అలా స్ప్రెడ్ చేసేసాను. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో? ఇంతేనండి, ఎంతో ఫాస్ట్గా వేసుకోవచ్చు. మీరు ఇంతేనా అంటారు అని మీరు అంటారు కదా, నిజమండి. మీరు చూస్తున్నారు కదా, మీకు నేను నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఎంత ఈజీగా చెప్తే అంత ఫాస్ట్గా మీరు వేసుకోగలుగుతారు అని నేను అంత సింప్లిఫై చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అవుతుందో కదా. మీకు బాగా కనిపిస్తుంది కదా, తెలుస్తోంది కదా. అలాగేనండి, ఇంత ఈజీగా వేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో డిజైన్ అయిపోతుంది. చూస్తూ ఉండండి. ఎంత ఫాస్టా అనుకుంటారు మీరు. అదే కదా ఈ టెక్నిక్లో ఉన్న కిటుకు. తెలుస్తోంది కదా. ఇలాగే మనం ఫ్లవర్స్ పక్కనే చిన్న బర్డ్స్ 2-3 పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ ఇలాగా వేసేద్దాం. ఏమిటి ఇలాగా ఏదో చిన్న ప్యాచుల్లా ఉంది అనుకుంటున్నారా? పూర్తయిన తర్వాత మీకే అర్థమవుతుందండి ఎలా ఉంటుందో. అవును మరి. వెయ్యండి, డేర్ చెయ్యండి, వేసేయండి, ఎంతో చక్కగా వచ్చేస్తుంది తెలుసా. ఏదైనా మనం చేసే డేరింగ్గా స్టార్ట్ చేస్తేనే కదా వస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఎలా వేసానో అలాగే మీరేం చేస్తారు, శాప్ గ్రీన్ మీడియం ప్లస్ శాప్ గ్రీన్తో నేను లీవ్స్ వేస్తున్నాను. లీవ్స్ కూడా చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో. అంటే షేప్ మనకి కరెక్ట్గా ఉండాలి అని అవసరం లేదు. నేచర్లో మనం కొంచెం దూరం నుంచి చూస్తే ఫ్లవర్స్ లీవ్స్ కనపడతాయి. ప్రతి లీఫ్ దాని షేప్ కనపడుతుందా? లీఫ్ షేప్ తెలుస్తుంది, కానీ మనం డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు. అర్థమవుతోంది కదా. నేను అదేనండి, ఎంత మనం నేచర్ని చూసి ఇన్స్పైర్ అయిపోవచ్చు కదా. ఇలాగే చూడండి నేను ఎలా లీఫ్ వేస్తున్నానో అలాగే వెయ్యండి. ఫస్ట్ లైట్గా వేసి తర్వాత కొంచెం డెప్త్ ఇస్తున్నాను, డార్క్ కలర్. తర్వాత చిన్న స్టెమ్స్ వాటిని కలుపుతూ, ఫ్లవర్స్ని కలుపుతూ, స్టెమ్స్, లీవ్స్, ఎంత ఎక్కువ లీవ్స్ వేస్తే అంత అందంగా ఉంటుంది. తెలుస్తుంది కదా. నేను లీఫ్ అంటే ఆ షేప్ మనం వేస్తే చాలు. చూస్తున్నారు కదా. ఇలాగే వెయ్యండి, ఎంత అందం వస్తుందో మీకే అర్థమవుతుంది. లీఫ్ అంత ఈజీ అండి. స్ట్రోక్స్ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. కాటన్ శారీస్ మీద, షిఫాన్స్ మీద బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆఖరికి సిల్క్ శారీస్ మీద కూడా ఎంతో అందంగా ఉంటుంది. సాటిన్ శారీస్ మీద చాలా బాగుంటుంది. ఏ శారీ మీద అయినా మీరు తర్వాత టాప్స్ మీద ఎక్కడైనా వెయ్యొచ్చు తెలుసా. ఇలాగా ఇంత మీకు వెయ్యడం అనేది ఒక్కసారి వచ్చింది అంటే ఎక్కడైనా వేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా వేసేయచ్చు తెలుసా. మీరు మరి ట్రై చేస్తారు కదా.
చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఇలాగా లీవ్స్ అన్నీ వేసేసేయండి. నా చెయ్యి ఎలా తిరుగుతోందో చూసుకుంటూ మీరు అబ్జర్వ్ చేయడమేనండి. నేను ఎలా బ్రష్ పట్టుకున్నాను, ఎలా తిప్పుతున్నాను, ఒకటికి ఒక 4-5 సార్లు మీరు చూసి అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎప్పుడైనా పెయింటింగ్ చేస్తూ ఉంటే చూస్తే చాలు వచ్చేస్తుంది. నిజమండి, చూస్తే వచ్చేస్తుంది, చెప్పక్కర్లేదు. అసలు పెయింటింగ్లో మనం చెప్పడానికి ఏమీ లేదు తెలుసా. నేను ఎలా అంటున్నాను, ఏ వైపు స్ట్రోక్ ఎలా అంటున్నాను, అది మీరు అబ్జర్వేషనే మెయిన్. ఎంత బాగా మీరు అబ్జర్వ్ చేస్తే అంత బాగా మీకు వచ్చేస్తుంది. నిజం, తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇలాగా అన్ని లీవ్స్ రకరకాల యాంగిల్స్లో చిన్న చిన్న స్టెమ్స్తో చక్కగా మనం వేసేస్తే ఫుల్గా నింపేసేయచ్చు. ఇప్పుడేం చేస్తాం, మళ్ళీ మనం ఫ్లవర్ చుట్టూ అవుట్లైన్ ఇవ్వాలి కదా. ఇప్పుడేం చేస్తాను, డైరెక్ట్ క్రిమ్జన్ తీసుకున్నాను బ్రష్కి, ఇంకేం వాటర్ ఏమీ లేకుండా క్రిమ్జన్ తీసుకొని ఆ క్రిమ్జన్తో నేను అవుట్లైన్ అక్కడక్కడ, అంటే మనం నీట్గా గీయక్కర్లేదు, అక్కడక్కడ మనం హైలైట్ లాగా ఇస్తే సరిపోతుంది. చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇప్పుడు అసలు ఎంత ఫుల్నెస్ వచ్చేసింది కదా ఫ్లవర్కి, తెలుస్తోంది కదా. అంటే మనం దాని షేప్ ఇది అని మనం చెప్తున్నాం. ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాను, బ్లాక్తో లీవ్స్కి అవుట్లైన్, అది కూడా నేను పూర్తిగా వెయ్యట్లేదు, ఒక సగం సగం వేసి వదిలేస్తున్నాను అంతే. పూర్తిగా వెయ్యొద్దు, పూర్తిగా వేస్తే అది ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. మనం ఇలాగా కొంచెం కొంచెం వదిలేస్తే చూసే వాళ్ళకి మనం ఇమాజిన్ చేసుకునేటట్టుగా ఉండాలి మనం వేసే ఆర్ట్ ఎప్పుడు కూడా. అప్పుడు అందం ఎక్కువ వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క లీఫ్ మన అవుట్లైన్ ఇచ్చేసరికి ఎంత అందం వచ్చేసిందో. మరి అదే కదా ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా. అవుట్లైన్ ఇస్తే ఫుల్గా, కొంతమంది ఫుల్గా గీసేస్తారు, అలా ఫుల్గా వెయ్యొద్దు. చూస్తున్నారు కదా. అంటే నేను ఇలా ఫాలో అవుతాను, నాకు ఇష్టం ఇట్లాగా. నేను ఎక్కువ నేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేచర్ నుంచే మనం చాలా నేర్చుకోవచ్చు కదా. బాగుందా? ఎంతో అందంగా, నాకైతే ఎంతో ఈజీగా అందంగా ఉంది అనిపిస్తోంది. నాకు ఇంత ఈజీగా నేను వేయగలిగాను కాబట్టి మీరు కూడా అంత ఈజీగా వేస్తారు, ఇంత అందంగా ఉంటుంది అని చెప్తున్నాను. మరి మీరు ఇంత చూస్తున్నారంటే నా వీడియోస్ నచ్చుతున్నట్టే కదా. మరి సబ్స్క్రైబ్ చెయ్యండి, షేర్ చెయ్యండి, నలుగురికి షేర్ చేస్తారు కదా. మరి లైక్ చేసి కామెంట్ కూడా పెడతారు కదా. మీ కామెంట్స్తో నాకు చాలా బూస్టింగ్ అనమాట. అబ్బా, అయితే అది చూసి నాకు ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ట్రై చేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కలర్స్ క్లాత్ తీయండి, ట్రై చేయండి, వేసేసుకోండి, అందరి చేత మెప్పు పొందేయండి. ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.